హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ అందరు కమెంట్ చేస్తున్నారు కదా, రోజ్ ప్లాంట్ చెట్టుకి స్ప్రే చెప్పండి అక్క, ఇప్పుడు చెట్టు ఆకులు అనేవి ముడతలు వస్తున్నాయి, మొగ్గలు అనేటివి పురుగులు తినేసేస్తున్నాయి, అదేంటో మాకు అర్థం కావట్లేదు, కనిపించట్లేవు అని చాలామంది కమెంట్ చేశారు. సో ఇది చూడండి, ఈ క్లిప్లో మన గార్డెన్లో ఆల్రెడీ మన చెట్లది ఆల్రెడీ వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా, చూడకపోతే ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇది మన చెట్టు ఎంత బాగా పువ్వులు పూసేది, రోజుకి ఎన్ని పువ్వులు వచ్చేది, ఇలా టేక్ కేర్ చేసేవాళ్ళమని. ఇప్పుడు వింటర్లోనే ఎక్కువ ఫ్లవర్స్ రావాలి, బ్లూమింగ్. కాకపోతే ఇక్కడ మన చెట్టు పరిస్థితి కూడా చూడండి, అందరు నన్ను కమెంట్స్లలో అడుగుతున్నారు, నా పరిస్థితే ఇట్లుంది. సో చెట్టు ఆ పురుగులు అవి మనకి నార్మల్లీ వైట్ మిల్లీ బగ్స్ అయినా కానీ, స్పైడర్స్ అయినా కానీ, లేకపోతే ఆఫిబెట్స్ అయినా కానీ, అంటే నల్లి పురుగులు కానీ, వైట్ కలర్ వచ్చే మిల్లీ బగ్స్ కానీ, అట్లాంటివన్నీ మనకి కళ్ళకు కనపడతాయి. సో మనం చూడగానే మనకు అర్థమైపోతుంది ఈ చెట్టుకి పురుగు వస్తుంది, మనం ఏదో ఒక స్ప్రే చేయాలి అని చెప్పేసి. బట్ ఇవి కనిపించవు, మొగ్గలు కూడా బాగా వస్తాయి, పూస్తాయి అనుకుంటాం, కానీ ఆ మొగ్గలు అనేటివి సగం సగం పూయడము, ఇలా బ్లాక్ కలర్గా. అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చేయితో, ఆ మొగ్గలు ఎట్లా అయిపోయాయో. అండ్ ఫ్లవర్స్ చూడండి, ప్రీవియస్గా యాడ్ చేసిన క్లిప్లో చూడండి, ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ అనేటివి ఎట్లా మరి దారుణంగా అయిపోతాయో. దీన్ని త్రిఫర్స్ అంటారు అన్నట్టు. సో మనకి కనిపించదు, మనకి లోపలనే బల్బు లోపలనే ఆ పురుగంతా తినేసి, అది సగం సగం తినేసి వదిలేస్తున్నట్టు. సో అది విచ్చుకున్నప్పుడు మనకి పువ్వులు చూడడానికి కూడా అట్రాక్టివ్గా అనిపించవు. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెడ్గా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్లవర్స్, ఎన్నెన్ని ఫ్లవర్స్ ఎంత బాగుంటాయి. వింటర్ సీజన్లోనే అసలు ఎక్కువ ఫ్లవర్స్ రావాలి, అలాంటిది ఈ పెస్టిసైడ్స్ వీటి వల్ల ఏమవుతుందంటే, ఈ పురుగులు అన్నిటి వల్ల చెట్లు అనేటివి పూయట్లేవు. సో ఇక్కడ నేను స్ప్రే తయారు చేస్తున్నాను. ఆ స్ప్రే ఎట్లా అంటే ఇంట్లోనే మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో మన ఇంట్లో వంటింట్లో యూజ్ చేసే సోడా అన్నట్టు, బేకింగ్ సోడా, నార్మల్లీ బజ్జీలలో ఇట్లా వేసుకోవడానికి, కేక్స్లలో ఇట్లా వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా బేకింగ్ సోడా, అది 1 స్పూన్. అండ్ ఇదేంటంటే 1 లీటర్ వాటర్లో మనము నీమ్ ఆయిల్ లేని వాళ్ళు ఏం చేయండి అంటే, మనం ఆల్రెడీ ఫ్రైస్లలో బిర్యానీస్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఎక్స్ట్రా ఆయిల్ యూజ్ చేస్తాం కదా, ఫ్రైస్లలో యూజ్ చేసినాక మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా కడాయిలో. సో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇది షాంపూ అన్నట్టు, డాండ్రఫ్కి యూజ్ చేసే షాంపూ తీసుకున్నాను నేను, హెడ్ అండ్ షోల్డర్స్ తీసుకున్నా. మీరైతే సన్సిల్క్ కానీ క్లినిక్ ప్లస్ కానీ ఏ షాంపూ ఉన్నా యూజ్ చేయొచ్చు అన్నట్టు. నేను 1 రూపీ షాంపూ ప్యాకెట్ మొత్తం తీసుకొని, సో 1:1 రేషియో అన్నట్టు, షాంపూ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. ఎక్కువ బేకింగ్ సోడా కలపకండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే మనం యూజ్ చేసే వాటర్ వచ్చేసి 1 లీటర్ కాబట్టి. మంచిగా చేతితో అట్లా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి, కొంచెం తర్వాత ఆ స్ప్రే బాటిల్లో పోసుకొని మీరు మంచిగా షేక్ చేసి దాన్ని స్ప్రే చేయొచ్చు. సో ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని వారం అంతా వాడచ్చు అని చెప్పేసి వాడకండి, ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ ఎక్కువ క్వాంటిటీని స్ప్రే చేయకండి, కొంచెం స్ప్రే చేసినా సరిపోతుంది. అండ్ అన్ని ప్లాంట్స్కి స్ప్రే చేయకూడదు, ఎందుకంటే మీకు ఎట్లా చెప్పాలి, కొన్ని ప్లాంట్స్ మనం స్ప్రే చేసినవి తట్టుకోలేవు, మాడిపోతాయి చెట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, అందరికీ అన్ని ట్యాబ్లెట్స్ పడాయి. సో అట్లనే ఇది కూడా, ప్లాంట్స్ కూడా అన్నిటికీ ఒకటే స్ప్రే ఇచ్చేస్తా అన్నీ పోవాలంటే పోవు. మిల్లీ బగ్స్కి వేరు, ఆఫిబెట్స్కి వేరు, నల్లి పురుగులకు వేరు, అట్లాంటివి చాలా ఉంటాయి అన్నట్టు స్ప్రేస్. సో ఇది మాత్రం రోజ్ ప్లాంట్స్కి, మీరు వేరే ఏ ప్లాంట్స్కి స్ప్రే చేయకండి. అవేమన్నా ఎఫెక్ట్ అయితే నన్ను అనకండి, ముందే డిస్క్లైమర్ వేస్తున్నా అన్నట్టు. సో ఇక్కడ చూసారా, నేను దూరం నుంచి స్ప్రే చేస్తున్నా, రూట్స్ మీద పడకుండా దూరం నుంచి స్ప్రే చేయండి. చూడండి ఎట్లా వాడిపోయినాయో, మళ్ళీ వచ్చే మొగ్గలకి ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనకి యూజ్ అవుతుంది ఖరాబ్ కాకుండా, ఇంకా దీన్ని ఎఫెక్ట్ చేయలేదు. కొంచెం అవి మొగ్గల సైజ్ పెరగగానే అవి లోపల నుంచి తింటూనే మన కళ్ళకు కనబడట్లేను, దాన్ని త్రిఫర్స్ అంటారంట. నేను కూడా రీసెర్చ్ చేసి ఆ తర్వాత దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని చూసి అది వర్కౌట్ అయ్యాకనే వీడియో పెడుతున్నా. హోప్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి. సో ఇది ఆకు ముడత అండ్ మొగ్గలకి స్ప్రే చేస్తే అవి మంచిగా అవుతాయని చూసి రీసెర్చ్ చేసి మన ఇంట్లో ఉన్న వాటితో ఎట్లా అని ట్రై చేసి సక్సెస్ అయినాక మీతో చెప్తున్నా అన్నట్టు. సో ఇంకా చూడండి, నెక్స్ట్ ఇవన్నీ
వీటి మీద అన్నిటి మీద స్ప్రే చేస్తే మంచిగా యూజ్ అవుతాయి అన్నట్టు. సో ఇక్కడ బ్లాక్ అవ్వకుండానైతే ఆపగలిగినాము. ఎందుకంటే బ్లాక్ అయిపోయినాయి అని అంటే ఆ మొగ్గలు ఆల్రెడీ దాని మీద ఎఫెక్ట్ అయినట్టే. మనం ఆల్రెడీ ఖరాబ్ అయిన మొగ్గలకి మనం ఏం చేయలేము, ఆల్రెడీ తినేసిన ఫ్లవర్స్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు చూడండి వీటి మీద మనం స్ప్రే చేసినాము కానీ అవి ఆల్రెడీ తినేసినాయి. సో ఇక్కడ చూడండి చిన్న మొగ్గ, దీనికి చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి. ఇప్పుడు దీనికి మనం చేసిన స్ప్రే యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఆకుముడత అనేది కూడా చాలా వరకు తగ్గుద్ది. నేనైతే స్ప్రే చేసినాక ఒక 2 డేస్కి చూసిన, నేను ఓన్లీ 1 డేనే స్ప్రే చేసిన, ఎవ్రీడే స్ప్రే చేయలేదు. ఎందుకంటే మరీ ఎక్కువ స్ప్రే చేసినా చెట్లకి ఎఫెక్ట్ అవుతుంది అనిపించింది. సో ప్రూనింగ్ కూడా చేసుకోండి ఇప్పుడు. సో స్ప్రే చేసినాక ఇది చూడండి, ఇది స్ప్రే చేసినాక ఇంకా చెట్టు మొత్తానికైతే ఇట్లా అయింది. ఫ్లవర్స్ ఆల్రెడీ అప్పుడు స్ప్రేకి ముందే ఉన్నాయి చూడండి మొగ్గలు. సో మ్యాక్సిమం మొగ్గలు చిన్న చిన్న వాటికి ఎఫెక్ట్ అవ్వలేదు అన్నట్టు, కంట్రోల్ అయింది. పెస్ట్ మాత్రము ఇట్లా నల్లగా మాడిపోయినట్టు, ఆ మొగ్గలు వాడిపోయినట్టు అట్లా ఏం అవ్వలేదు. స్ప్రే చేసినాక మంచిగానే అవి మంచిగా చూడడానికి కూడా వైట్గా, ఈ మొగ్గలకైతే ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. ఆల్రెడీ ఖరాబ్ అయిన వాటికైతే మనం ఏం చేయలేం, కానీ ఖరాబ్ కాకుండా చిన్న చిన్నగా వచ్చే మొగ్గలకి ఇప్పుడు చూడండి దీనికి కూడా. సో స్ప్రే అయితే వర్కౌట్ అయింది నాకైతే. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి స్ప్రే చేసి చూడండి. ఎటువంటి రోజ్ ప్లాంట్, ఏ హైబ్రిడ్ అయినా, ఏ కలర్ అయినా, ఏదైనా పర్లేదు, ఎటువంటి టైప్ అయినా, ఓన్లీ రోజ్ ప్లాంట్స్కి మాత్రమే ఈ స్ప్రే యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ ఆల్రెడీ మనకు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు వచ్చేటి వాటి మీదకి స్ప్రే అనేది మంచిగా పనిచేసింది. సో 100 and 100 వేయచ్చు వీటికి. హోప్ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.